భూసేకరణకు ఇచ్చే నష్టపరిహారంలా జిల్లాకు తేడాలెందుకన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. మల్లన్న సాగర్లా 12 లక్షలకు ఎకరా చొప్పున సేకరిస్తున్న సర్కార్ పాలమూరు రైతుల మీద వివక్ష చూపిస్తోందన్నారు. సిరిసిల్ల పవర్ లూమ్ కార్మికులకే 90% నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం పాలమూరు, నల్గొండ జిల్లాలో ఉన్న చేనేత కార్మికులను కూడా ఆదుకోవాలని కోరారు డీకే అరుణ. జీఎస్టీ కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి జీఎస్టీకి మద్దతు తెలిపినప్పుడు చాలా పొగడతలతోన మోడీని ముంచెత్తేసిండు. మరి మొన్నటికి మొన్న 1 నెల కిందట మాట్లాడినప్పుడు మనకు జీఎస్టీ నుంచి లాభమే గానీ నష్టం లేదు, మనకు ఆదాయం పెరుగుతుంది, అదనంగా ఇంకా 3,000 కోట్లు 4,000 కోట్లు ఆదాయం మనకు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి మాట్లాడిన కేసీఆర్ గారు సడన్ గా మరి ఇప్పుడు గొంతు మార్చిండు. మళ్ళీ మన జిల్లాకు వచ్చే వరకేమో భూమి ధరలు 3.5 లక్షలు 5 లక్షలు, మరి అదే మెదక్ జిల్లాకు వచ్చే వరకేమో మల్లన్న సాగర్ కింద వచ్చే వరకేమో 12 లక్షలు ఎకరాకి ఇస్తా ఉన్నారు. ఈ పక్షపాతం ఎందుకు? సిరిసిల్లలో ఉన్నది పవర్లూమ్, హ్యాండ్లూమ్ ఉన్నది పాలమూరు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో హ్యాండ్లూమ్, అక్కడ పోచంపల్లి కానీ, ఇక్కడ నారాయణపేట కానీ, గద్వాల కానీ, కొత్తకోట కానీ, రాజోలి కానీ పెద్ద ఎత్తున చేనేత కార్మికులను చేనేత పరిశ్రమ ఉంది. 90% సిరిసిల్లకే ఈ చేనేత కోసం కేటాయించిన నిధులు ఖర్చు పెట్టే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాడు మంత్రి గారు. బట్టను తయారు చేసినటువంటి పవర్ లూమ్ కింద మీరు చీరలు నేపించి వాటిని హ్యాండ్లూమ్ గా చిత్రీకరించడం అనేది తెలంగాణ ప్రజలను పెద్ద ఎత్తున మీరు చేస్తున్నటువంటి మోసము. దానికి బ్రాండ్ అంబాసిడర్ సమంత గారు. ఆమె ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చిందో తెలియదు, తెలంగాణలో ఏ పల్లెకి వెళ్ళి వచ్చింది, తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళి వచ్చిందో కూడా చెప్పాలి.